2026 స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. ఇప్పుడు ఒక కొత్త మంత్లోకి వెళ్ళాం. మన క్యాలెండర్స్ మారాయి, డేట్స్ మారుతున్నాయి. అయితే మన జీవితం మారుతుందా? ఏంటి న్యూనెస్ మన జీవితంలో, మన పర్సనల్ జీవితంలో కానీ కెరీర్ విషయంలో కానీ ఒకవేళ కనుక మార్పు లేకపోతే ఈరోజు ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. యూత్ అందరూ కూడా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే చాట్‌జిపిటి, జెమినై, పర్ప్లెక్సిటీ ఇలాంటి ఏఐ చాట్ బోట్స్ అనేవి మనకి పర్సనల్ ఫ్రెండ్స్గా ఉంటున్నాయి. అందుకే ఏ క్వశ్చన్ లేకపోతే ఏ డౌట్ వచ్చినా మనం మన ఫ్రెండ్స్ని అప్రోచ్ అవ్వట్లేదు. వెంటనే మన ఫోన్ ఓపెన్ చేసి చాట్‌జిపిటి ఓపెన్ చేసి మనకున్న ఆ డౌట్ని మనము టైప్ చేసి దాన్ని అడుగుతున్నాం. అయితే ఆ సేమ్ చాట్‌జిపిటి కానీ జెమినై కానీ ఈ ఏఐ చాట్ బోట్స్ మన పర్సనల్ లైఫ్లో ఎలా ఉపయోగపడతాయి, లేకపోతే మన కెరీర్ గ్రోత్లో మనకి ఎలా ఉపయోగపడుతుందని, మన డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం. పర్టికులర్గా నేను ఈ వీడియోలో స్పిరిచువల్ డెవలప్మెంట్ మీద నేను ఫోకస్ చేస్తాను. చాలామంది న్యూ ఇయర్ రాగానే చాలా రిజల్యూషన్స్ తీసుకుంటారు, కానీ అవి అచీవ్ చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కానీ ఒక రిజల్యూషన్ తీసుకుంటారు కానీ స్మార్ట్ గోల్ అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. ఈ స్మార్ట్ అనే వర్డ్లోనే చాలా ఉంది. ఏంటంటే ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అచీవబుల్, ఆర్ అంటే రెలవెంట్, టీ అంటే టైం బౌండ్. ఈ సంవత్సరం 2026లో స్పిరిచువల్గా గ్రో అవ్వాలి నేను అనేది మీ రిజల్యూషన్ అయితే స్పెసిఫిక్, ఎస్లో స్పెసిఫిక్ ఏంటంటే ఈ గోల్ మనం రీచ్ అవ్వడానికి మనం ఏం చేయాలి అనేది స్పెసిఫిక్లో ఉంటుంది. స్పిరిచువల్ డెవలప్మెంట్లో ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే స్పెసిఫిక్లో డైలీ ప్రేయర్స్, మెడిటేషన్, స్క్రిప్చర్కి సంబంధించిన బుక్స్ చదవడం, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. మనం ఇంటర్ రిలీజియస్గా కూడా చూస్తే ఈ మెడిటేషన్ అన్నప్పుడు యోగా ఇలాంటివన్నీ కూడా ఈ స్పెసిఫిక్లో ఉంటుంది. అంటే వాట్ విల్ యూ డూ టు అచీవ్ ది గోల్ అనేది స్పెసిఫిక్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మెజరబుల్, ఎం. మీరు ఎంత టైం అనేది స్పెసిఫిక్ గోల్ రీచ్ అవ్వడానికి మీరు కేటాయిస్తారు. ఇట్ కెన్ బి మినిట్స్, ఇట్ కెన్ బి హార్స్. ఎగ్జాంపుల్ ప్రేయర్ ఎంతసేపు చేయాలి మీరు డైలీ, లేకపోతే మెడిటేషన్, స్క్రిప్చర్ రీడింగ్ ఎన్ని నిమిషాలు స్క్రిప్చర్తో స్పెండ్ చేయాలి. ఇలాంటి విషయాలు మెజరబుల్ అన్నమాట. కాబట్టి ఈ ప్లాన్ లేకపోతే కనుక ఏమవుతుందంటే ప్రోక్రాస్టినేషన్, అంటే మనము నెక్స్ట్ మినిట్ చేద్దాం, నెక్స్ట్ అవర్ చేద్దాం, నెక్స్ట్ డే చేద్దాం అనే ఈ ప్రోక్రాస్టినేషన్లో మనం ఉంటాం. కాబట్టి ఈ ఒక ప్లాన్ ఉంటే, రోజులో ఇంత టైం మనం స్పెండ్ చేద్దాం అనే ప్లాన్ ఉంటే ఖచ్చితంగా అది చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. దాని ద్వారా ఏంటంటే ఆ స్పెసిఫిక్ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అచీవబుల్, ఏం చేయగలరో అదే అనుకోవాలి. ఇప్పుడు స్పిరిచువాలిటీలో రోజంతా స్క్రిప్చర్ చదవగలరా, లేకపోతే రోజంతా స్టార్టింగ్లోనే ప్రేయర్లో గడపగలరా? సో వీ హ్యావ్ టు బిగిన్ స్మాల్. అచీవబుల్లో మనం ఏంటంటే టైం పెట్టుకున్నాం కదా, సో ఆ టైంకి తగ్గట్టు మనము స్పిరిచువాలిటీ కోసం రోజు ఏం చేస్తాం అనేది, అంటే డైలీ స్పిరిచువల్ రొటీన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే షార్ట్గా ఉండాలి. అలా షార్ట్ నుంచి అలా మనము బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది అచీవబుల్. ఆర్ అంటే రెలవెంట్. మనం ఏదైనా చేస్తున్నప్పుడు అది ఎందుకు చేస్తున్నాం అనే ఐడియా లేకుండా చేస్తే కనుక యూ కెనాట్ రీచ్ ది టార్గెట్. కాబట్టి రెలవెంట్, వై యూ వాంట్ టు గ్రో ఇన్ స్పిరిచువాలిటీ అనే క్వశ్చన్ మీలో ఉండాలి. లేకపోతే ఇంకేదైనా పని చేస్తుంటే ఎందుకు మనం ఈ పని చేస్తున్నాం, ఎందుకు, మనకి ఏంటి అని ఆ రిలవెన్స్ మనకు ఉన్నప్పుడే మనం దానికి వాల్యూ ఇస్తాం. ఎందుకు స్క్రిప్చర్స్ చదవాలి, ఎందుకు ప్రేయర్ చేయాలి, ఎందుకు స్పిరిచువాలిటీలో ఎదగాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రేయర్ ఏం చేస్తుందంటే మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. అంటే ప్రేయర్ అంటే వీఆర్ కాన్వర్సింగ్ విత్ గాడ్. కాబట్టి ఈ ప్రేయర్ మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. అయితే స్క్రిప్చర్ రీడింగ్, ఎందుకు స్క్రిప్చర్ రీడింగ్ అంటే దేవుడు మనతో ఆ స్క్రిప్చర్ ద్వారా మాట్లాడతారు. మనకు కావాల్సిన ఈ స్పిరిచువల్ ఫుడ్ ఏదైతే ఉందో అది మనకి అందుతుంది ప్రతిరోజు కూడా. మన లైఫ్లో అన్సర్టైనిటీస్ ఉండొచ్చు, అయితే ఈ స్క్రిప్చర్ చదవడం ద్వారా దేవుడు మనకి ఆ అన్సర్టైనిటీని తీసి మనకి ఒక
సర్టెన్ వే అనేది చూపిస్తారు, క్లియర్ పాత్ అనేది మనకి కనిపిస్తుంది. సో రిలవెన్స్ అనేది కంపల్సరీగా మనకు ఉండాలి ఏ పని చేసినా సరే. మేబీ స్పిరిచువల్ గ్రోత్, ఎందుకంటే మెచ్యూరిటీ కోసం, విజ్డమ్ కోసం, ఇలాగా మనం చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్, నెసెసిటీ ఉంటుంది కాబట్టి దాని ప్రకారము మనము ఈ గోల్ని చూస్ చేసుకోవచ్చు. టైం బౌండ్, అచీవబుల్ అండ్ టైం బౌండ్ ఈ రెండు కూడా కొంచెం రిలేటెడ్గానే ఉంటాయి. ఈ టైం బౌండ్ ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది మీ జీవితంలో ఎప్పుడో జరగడం కాదు, అంటే దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి. ఏంటంటే 2026 బై ది మంత్ ఆఫ్ అక్టోబర్ I should experience the spiritual transformation. కాబట్టి టైం బౌండ్, ఏ క్లియర్ డెడ్ లైన్ అనేది కంపల్సరీ ఉండాలి. నాట్ ఓన్లీ ఫర్ స్పిరిచువాలిటీ బట్ ఎనీథింగ్ యూ డూ, దేర్ షుడ్ బి ఏ టైమ్ బౌండ్ ఫర్ ఎవ్రీ టాస్క్ యూ డూ. అయితే ఏఐ మనకి ఎలా యూజ్ అవుతుంది స్పిరిచువల్ డెవలప్మెంట్లో ఆర్ ఎనీ అదర్ థింగ్స్? నాకు ఈ స్మార్ట్ గోల్స్ పెట్టుకోవడం రాదు, నాకు ప్లానింగ్ చేసుకోవడం రాదు అనుకుంటే నో ప్రాబ్లం. మన అందరికీ ఉన్నటువంటి మన ఫ్రెండ్ ChatGPTని మనం అడుగుతాం ఏంటంటే గివ్ మీ ఏ 1 month ప్లానర్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్, లేకపోతే గివ్ మీ 1 year ప్లానర్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్ అని అంటే ఒక కరెక్ట్ ప్లానింగ్ వచ్చేస్తుంది. అయితే మీరు అది అడిగినప్పుడు ఇంక్లూడ్ ద వర్డ్ కాల్డ్ స్మార్ట్ గోల్స్. సో దాని ప్రకారం అది జనరేట్ చేయడం జరుగుతుంది. ఏఐని కేవలం మన డౌట్స్ కోసమే కాదు, కానీ మన పర్సనల్ ఆర్ కెరీర్కి సంబంధించిన గ్రోత్ కొరకు కూడా మనము ఈ ఏఐని యూజ్ చేయొచ్చు. కాబట్టి ఈ ఏఐని మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుందాం.